కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ వారం చివరిలో అష్టమ రవి యొక్క దోషము తొలగిపోతూ ఉన్నది. ఈ రాశి వారికి ప్రస్తుతం గురుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది. ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ వారం చివరిలో గురుబలం తగ్గిపోతుంది. 6వ స్థానంలోకి గురుడు వెళ్ళిపోతారు. అలాగే అష్టమ రవి యొక్క దోషం కూడా పోతుంది. అది కూడా కొంత మంచి విషయమే. అయితే 9వ స్థానం ముందు రవి అంత విశేషంగా యోగించేటువంటి గ్రహం కాదు. కాబట్టి ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గింది, అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య కూడా తగ్గింది. అందువల్ల ఒక సపోర్టుని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. మీ నడవడిక, మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ యొక్క నమ్మకమైనటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని దూరంగా చేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అమ్మయ్య పర్వాలేదు, మన జీవితానికి భరోసా ఉంది, పలానా వాళ్ళు ఉన్నారు, లేదా పలానా వాళ్ళు సహాయం చేస్తారని ఏదైతే మీరు అనుకుంటూ గడుస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర మీ ప్రవర్తన, మీ మాట తీరు, లేదా మీ యొక్క స్వభావం పరంగా కొంత వారికి దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చాలా జెన్యూన్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు మీలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరినో అనుకరిస్తూ, ఎవరినో అనుసరిస్తూ, ఎవరి మెప్పో పొందడానికి మీ యొక్క క్యారెక్టర్ను మీరు ఎప్పుడు మార్చుకోవద్దు. ఇది కుంభరాశి వారికి ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే పంచమం నుండి గురుడు మారిపోతూ ఉన్నారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం, రాహు యొక్క ప్రభావము, గ్రహణ ప్రభావము, ఏలినాటి శని ప్రభావము, అష్టమంలో ఉండేటువంటి రవి ప్రభావము ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి కలహాలు, అనవసరంగా వచ్చేటువంటి పౌరుషం, అనవసరంగా మాట విసురుతూ ఉండడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అంత మంచిది. కోపం వచ్చినా, బాధ వచ్చినా ఎక్కువ నడవండి. ఎక్కువ నడుస్తూ ఉంటే ఏలినాటి శని దోషం కూడా పోతుంది.